డాక్టర్ గారు, నాకు పెళ్లి 5 సంవత్సరాలైంది, పిల్లలు లేరు. ఈ మధ్య టెస్ట్ చేయిస్తే మా వారికి అజోస్పెర్మియా ఉందని డాక్టర్ గారు చెప్పారు. ఇప్పుడు దీనికి ఆధునిక చికిత్స ఏంటి, మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు యూరాలజిస్ట్ డాక్టర్ అజిత్ విక్రమ్ గారు సమాధానం అందిస్తారు. ఓకే, ఆల్రెడీ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు డయాగ్నోసిసే అజోస్పెర్మియా అని చెప్పారు కాబట్టి. అజోస్పెర్మియా అంటే స్పర్మ్ లేకపోవడం. సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసి ఉంటారు, సెమెన్ అనాలిసిస్లో స్పర్మ్ లేకపోవడం. కానీ అంతవరకే చెప్పారు. కానీ మీరు దీన్ని ట్రీట్మెంట్ అని అడిగారు. ఎందుకు అజోస్పెర్మియా ఎందుకు వచ్చింది అనేది కొంచెం రెట్రోగ్రేడ్గా వెళ్ళి మనం దాని డయాగ్నోసిస్ని క్వశ్చన్ చేయాలి. అసలు ప్రొడక్షనే లేదా, ఒకవేళ ప్రొడక్షన్ ఉంటే దాని ప్రొడక్షన్ నుంచి ట్రాన్స్ఫర్ వరకు ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఏంటంటే దీన్ని ప్రీ టెస్టిక్యులర్ పోస్ట్ టెస్టిక్యులర్ కాజెస్ కింద విభజిస్తాం. ప్రీ టెస్టిక్యులర్ అంటే ఎండోక్రైన్ అబ్నార్మాలిటీస్, ఏదైనా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల అసలు ప్రొడక్షన్ లేకపోవడం. టెస్టిక్యులర్ అంటే టెస్టికల్ సంబంధించినంత వరకు ఐదర్ వారికోసిల్ కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి వేర్ ప్రొడక్షన్ విల్ బి లో, లేదా అవుట్ఫ్లో అబ్స్ట్రక్షన్ అంటే ప్రొడక్షన్ బాగానే ఉంది కానీ బయటికి రాకుండా వాస్ డిఫరెన్స్ కానీ ఇజాక్యులేటరీ డక్ట్స్ కానీ, దీస్ ఆర్ ద ఛానల్స్ త్రూ విచ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద సెమెన్ జరుగుతుంది. కాబట్టి ఆ డక్ట్స్లో ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉందా, ఈ కాజెస్ బట్టి ఈ వేరు కాజెస్ బట్టి వేరు ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి ఉంటే హార్మోన్స్ ఉంటే వీల్ గివ్ మెడికల్ మేనేజ్మెంట్, హార్మోన్ అనాలిసిస్ అని అసలు ఎందుకు అజోస్పెర్మియా ఎందుకు ఉంది. సపోజ్ కొన్ని FSH, LH కొన్ని హార్మోన్ అనాలిసిస్ చేయిస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ ప్రైమరీ టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అని తెలిసిపోయి అజోస్పెర్మియా దానివల్లే కారణం వచ్చింది అనుకుంటే మీరు ఈ డాక్టర్ ఆ డాక్టర్ తిరగడం అంతా వేస్ట్. అండ్ డైరెక్ట్లీ గో ఫర్ ఆర్టిఫిషియల్ అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్ ఉన్నాయి, లైక్ సెమెన్ లేకపోతే, లేదా డైరెక్ట్లీ గో ఫర్ అన్ అడాప్టెడ్ చైల్డ్ కానీ. బట్ క్లియర్ కట్గా కాజ్ ఆఫ్ మీది అజోస్పెర్మియా ఏది కాజ్ అనేది చెప్పలేదు. కాబట్టి ఈ థరో ఎవాల్యుయేషన్ చేసుకుని కాజ్ ప్రియా పోస్టా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అనేది నిర్ధారణకు వచ్చిస్తే డెఫినెట్లీ 3 కండిషన్స్కి డిఫరెంట్ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉన్నాయి. డక్టల్ అబ్స్ట్రక్షన్ ఉందంటే అబ్స్ట్రక్షన్ రిలీజ్ చేసి మళ్ళీ వ్యాసోస్టమీ ఒక సర్జరీ చేస్తాం, మైక్రో సర్జికల్ అట్లయినా చేసుకునే, లేదా అసలు నాట్ ఫిట్ ఫర్ ఇంకా అసలు స్పెర్మటోజెనిసిస్ జరగలేదు అనుకుంటే మాత్రం యూ గో ఫర్ అడాప్టెడ్ చైల్డ్ అడాప్ట్ చేసుకోవటం కానీ, లేదా మీకు స్పెర్మటోజెనిసిస్ బాగానే ఉంది, ఈ అదర్ మార్ఫలాజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంది అలా అనుకుంటే దెర్ ఆర్ మెడికేషన్ విచ్ విల్ ఇంప్రూవ్ ద మార్ఫాలజీ ఆఫ్ ద సెమెన్, బట్ విచ్ హ్యాస్ టు బి టేకెన్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఆల్ దీస్ కండిషన్స్ని క్లియర్ కట్గా ఓపిక్గా అనలైజ్ చేసుకుని మీ యూరాలజిస్ట్తో కూర్చుని మాట్లాడుకుని ఏ కండిషన్ కింద దీన్ని మీ యువర్ హస్బెండ్ ఫాల్స్ ఇంటూ అనేది డిస్కస్ చేసి దానికి కరెక్ట్గా దేర్ ఆర్ ట్రీట్మెంట్స్ ఫర్ దాట్.